మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివేక కార్ డ్రైవర్ ప్రసాద్ తో పాటు పిఏ కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మిని కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాల కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మిస్టరీగా మారిన వివేక హత్య కేసు ఛేదించేందుకు మొత్తం 5 బృందాలు రంగంలోకి దిగాయి. వివేక అంత్యక్రియలు పూర్తయిన అనంతరం సిట్ పర్యవేక్షణ అధికారి సిఐడి ఏడీజీ అమిత్ గార్గ్తో పాటు ఇన్ఛార్జ్ అభిషేక్ మహంతి పులివెందులకు చేరుకుని విచారణ చేపట్టారు. వివేక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అంతకుముందే మరో బృందం వివేక ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మిని విచారించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో కీలకంగా మారిన లేఖపైన సిట్ అధికారులు దృష్టి పెట్టారు. వివేక డైరీలోని రాతను లేఖలోని రాతతో పోల్చి చూసేందుకు దాన్ని ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు పంపించారు. అలాగే వివేక ఇంటి వెనుక తలుపు తెరిచి ఉండడంతో ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. హంతకులు ముందుగానే లోపలికొచ్చారా, లేదంటే వివేక ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రవేశించారా అన్న దిశగా విచారణ జరుపుతున్నారు. వైఎస్ వివేకకు అత్యంత సన్నిహితుడు తుమ్మల గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి. వివేకతో గంగిరెడ్డికి 30 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. దీంతో సిట్ అధికారులు గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. గంగిరెడ్డి కేంద్రంగా సిట్ విచారణ జరపడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో గంగిరెడ్డి నేపథ్యం ఏంటి, వివేకతో అతని అనుబంధం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. టీవీ9 బృందం పులివెందులలో తుమ్మల గంగిరెడ్డి ఇంటికి వెళ్లింది. అయితే గంగిరెడ్డి ఇల్లు తాళం వేసి ఉంది. ఈ ఇంట్లో గంగిరెడ్డి ఒక్కరే ఉంటారని స్థానికులు తెలిపారు. హత్యకు 2 రోజుల ముందు వివేక స్వయంగా గంగిరెడ్డి ఇంటికి వచ్చి వెళ్లారన్నారు. వివేకతో గంగిరెడ్డికి 30 ఏళ్లుగా స్నేహం ఉందని, వివేక మాదిరిగానే గంగిరెడ్డి కూడా చాలా సౌమ్యుడు అని చెప్తున్నారు. వివేక చనిపోయాక పోస్ట్ మార్టం వరకు గంగిరెడ్డి వివేక డెడ్ బాడీ పక్కనే ఉన్నారు. వివేక సన్నిహితుడు గంగిరెడ్డికి సంబంధించి మరింత సమాచారం పులివెందుల నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి సిట్ పోలీసులకి అత్యంత కీలకంగా ఒక కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడు గంగిరెడ్డి, ఆయన్ను ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకుని దాదాపుగా 3 డేస్గా కూడా విచారిస్తున్నారు. హత్య జరిగిన రోజు ఎన్ని గంటలకు గంగిరెడ్డి వివేకానందరెడ్డి ఇంటికి వెళ్ళాడనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఎవరైతే తుమ్మల గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి ఉన్నాడో అతని ఇంటికి ప్రస్తుతం తాళాలు వేసి ఉన్నాయి. ఇతనికి వివాహం జరగలేదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను వివేకానందరెడ్డి పులివెందుల్లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన ఇతన్ని వెంబడ వేసుకొని గంగిరెడ్డిని వెంబడ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ప్రతి ఇష్యూకి సంబంధించి కూడా 30 ఏళ్ళుగా కూడా అటు గంగిరెడ్డికి వివేకానందరెడ్డికి మంచి సంబంధాలను కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హత్య జరిగిన రోజు ఎన్ని గంటలకి గంగిరెడ్డి వివేకానందరెడ్డి ఇంటికి వెళ్ళాడన్నది మాత్రం ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలో, బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఒక 200 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఇష్యూస్ ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో ఏదైనా ఈ ఇన్సిడెంట్కి దారి తీస్తుందన్న అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంగిరెడ్డి హత్య జరిగిన రోజు పోస్ట్ మార్టం చేసేంత వరకు కూడా ఆ రోజు వివేకానందరెడ్డి వరకు ఉన్నాడు. ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీస్తున్నారు. 3 డేస్గా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళం వేసినటువంటి ఇంటి దగ్గరనే మనం ప్రస్తుతం చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి గంగిరెడ్డి పాత్ర ఏదైనా ఉందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి గంగిరెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి, ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి సునీల్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎప్పటి నుంచి గంగిరెడ్డి కనిపించడం లేదు? గంగిరెడ్డి కనిపిస్తున్నాడు. అంటే వివేకానంద రెడ్డి గారి డెత్ తర్వాత కూడా పోస్ట్ మార్టం తీసుకున్నప్పుడు కూడా అన్న అక్కడే ఉన్నాడు. మేము చూసాము. పోస్ట్ మార్టం హాస్పిటల్ వరకు నేను కూడా వెళ్ళాను. పోస్ట్ మార్టం చేసేప్పుడు కూడా అలా చేయకముందు 8:15 అట్లా అన్న పోస్ట్ మార్టం బాక్స్, వివేకానంద రెడ్డి గారి బాక్స్ పక్కలో ఉన్నారు. నేను హాస్పిటల్ కూడా చూశాను. ఈయనకు మంచి సన్నిహితుడు. ఆ కోణంలో అయితే నేను అనుమానించట్లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఎర్రగంగిరెడ్డి అన్న మంచి మిత్రులు. ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వివేకానంద రెడ్డి గారు సాయంత్రం 6 గంటలప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఆయన కార్లో దిగి వెళ్తుంటే నేను చూశాను. అదండి, నాకు తెలిసి మంచి మిత్రులని నా అభిప్రాయం. కానీ కొంత అనుమానాలు వస్తున్నాయి. హత్య జరిగిన రోజు నుంచి ఇంట్లో పని వాళ్ళని విచారిస్తున్నారంటే వాళ్ళు ఇంట్లో పనిచేసిన వ్యక్తులు అనుకోవచ్చు. కానీ ఎర్ర గంగిరెడ్డి తీసుకెళ్లారంటే అత్యంత సన్నిహితుడు,
వివేకానంద రెడ్డి యాక్టివిటీస్ అన్ని కూడా గంగిరెడ్డికి తెలిసే జరుగుతాయి, అంత క్లోజ్ అసోసియేట్స్ అనేది చెప్తున్నటువంటి మాట. అంటే ఏదైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? ఆ టైప్ అనుమానాలు అయితే లేవన్నా. ఎందుకోసం అంటే వీళ్ళు మంచి మిత్రులు. దరిదాపు అన్న కారులో ఎప్పుడైనా ముందే ఉంటాడు. అన్నిటికీ వివేకానంద రెడ్డి సార్కు ఎప్పుడు అనుకూలమైన వ్యక్తి. ప్రతి విషయంలో షేర్ చేస్తూ అంటారు. అంటే చాలాసార్లు ఆయన నేను పక్కిళ్ళే కాబట్టి నేను చూస్తుంటా. వివేకం సార్ కూడా ఎక్కువ వచ్చిపోతుంటాడు. ఎర్రగంగిరెడ్డి కూడా మంచి మిత్రుడు. ఎవరికి హాని చేసే క్యారెక్టర్ అయితే కాదు నాకు తెలిసినంతవరకు. ఎప్పుడు కూడా ఇక్కడ చిన్న గలాట జరిగినట్టు అంటే ఇంటి పక్కల ఉంటాం కాబట్టి చిన్న అలిగేషన్ కూడా అరుచుకోవడం కానీ అట్లా వేరే విషయాల్లో కూడా ఈయన కూడా చాలా సాఫ్ట్ క్యారెక్టర్లోనే పోతుంటాడు. వివేకం సార్ ఎంత సాఫ్టో గంగిరెడ్డిని కూడా అంతే సాఫ్ట్ అని నాకు తెలుసు. గంగిరెడ్డి యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి? ఏదైనా బెదిరింపులు పాల్పడడం కావచ్చు, లేదంటే అట్లా క్యారెక్టర్ కాదు అన్న. సాఫ్ట్గా ఎందుకు గలాట్లో సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. వివేకం సార్ ఎంత సాఫ్ట్గా ఉంటాడో ఈయన కూడా అంతే సాఫ్ట్. ఇది అంటే ఎర్రగంగిరెడ్డి గురించి తెలిసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే అట్లాంటి నేచర్ లేదని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం 3 రోజులుగా కొనసాగుతున్న విచారణ మాత్రం అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఎందుకు ఎర్రగంగిరెడ్డి 3 రోజుల పాటు పోలీసులు విచారిస్తున్నారు? హత్య జరిగిన రోజు ఆ చివరి కాల్ ఎర్రగంగిరెడ్డిది అన్న అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ రోజు రాత్రి 11:30కి జమ్ములమడుగు నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి ఎవరు వచ్చారు, వివేకానంద రెడ్డి సెల్ ఫోన్కి ఎవరి కాల్స్ వచ్చాయి, ఒక రకంగా ఈ ఎర్రగంగిరెడ్డి అందరికంటే ముందు వచ్చాడని అన్న అనుమానాన్ని కూడా కొంత ఆయన విచారణ అత్యంత కీలకమైంది. ప్రస్తుతం ఆయన పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన నివాసానికి మాత్రం తాళం వేసి ఉంది. ఆయన్ని ఇన్సిడెంట్ జరిగిన వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత పోస్ట్ మార్టానికి ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్లారో ఆ సమయంలో పోలీసులు అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5 బృందాలు మొత్తం దాదాపుగా అటు వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కావచ్చు, ఇంట్లో వంట మనిషి పద్మ కావచ్చు, డ్రైవర్ ప్రసాద్ కావచ్చు, అటు పిఏ కృష్ణారెడ్డి కావచ్చు, దాంతోపాటుగా అత్యంత సన్నిహితుడు గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఫైనల్గా పోలీసులు ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు, కారణాలు ఏవి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కొంత సమయం తర్వాత పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని అయితే చెప్తున్నప్పటికీ కూడా ఎర్రగంగిరెడ్డి చుట్టూనే కొంత అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, నిజంగానే గ్యాప్ వస్తే ఏ విషయం మీద వచ్చింది అనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సింది. కాబట్టి ఇక్కడ ఎర్రగంగిరెడ్డి మాత్రం 3 రోజులుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్తో విజయ్, TV9, పులివెందుల.